హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్ దాడిపై, అంటే సీఎం జగన్ గారిపై జరిగిన రాళ్ల దాడిలో ఆయన ఎడమ కంటికి అయితే గాయమైందండి. సో ఈ దాడిలో మోడీ షాకింగ్ నిర్ణయం అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం. విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం అంటే జగన్ గారిపై అయితే గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే అండి. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అలాగే అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మ పై భాగం తాకింది. దీంతో ఎడమ కంటి పైగా అయితే గాయమైందండి. వెంటనే జగన్కు వైద్యులు ప్రథమ చికిత్సని అందించారు. ఆ తర్వాత జగన్కు అభివాదం చేస్తూ ముందుకైతే కదిలారండి. సో ఇది ఇలా ఉండగా సీఎం జగన్పై రాళ్ల దాడి ఘటనపై నరేంద్ర మోడీ గారు సహా ఇతర పార్టీ నేతలు స్పందించారండి. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారంటే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారండి. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల గారు, అలాగే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు తదితరులు కూడా దాడి ఘటనపై స్పందించారండి. ఏపీ సీఎం జగన్పై రాయి దాడిని అయితే ఖండించారు కూడా. ఇక తమిళనాడు సీఎం అలాగే డిఎంకే అధినేత డిఎంకే స్టాలిన్ గారు కూడా రాజకీయాల్లో అయితే ఈ విధంగా భేదాభిప్రాయాలు ఉంటాయని, అయితే హింసకు తావు లేదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని స్టాలిన్ ఆకాంక్షించారండి. ఇదే విధంగా సీఎం జగన్కు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయించడానికి తెగబడ్డారని అయితే మండిపడ్డారు మరికొందరు నేతలు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఈ విధంగా మండిపడ్డారండి. ఎంతమంది కలిసి వచ్చిన జగన్ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేయించారన్నారు పేర్ని నాని గారు. ఇక సీఎం జగన్కు లోతుగా గాయమైంది, 2 కుట్లు పడే అవకాశం కూడా ఉంది వైద్యులు చెప్పారన్నారు. తల నుంచి రక్తస్రావం కారుతూ ఉంటే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్ పై ఎవరు రాయి దాడి చేయించారో అన్ని బయట పెడతానైతే పేర్ని నాని గారు ఈ విధంగా పేర్కొన్నారు. సో జగన్పై రాళ్ల దాడి ఘటనను ఖండించారండి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ షర్మిల గారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఎడమ కంటి పైన గాయం కావడం బాధాకరం, దురదృష్టవంతం కూడా. సో ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానైతే ఆమె సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల గారు ఈ విధంగా పేర్కొన్నారు. అలాగే మరికొందరు మన జగన్ ఈ విధంగా అయితే పేర్కొనడం జరిగిందండి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.